ఒక ఎగ్జామ్ 14 పోస్టులకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చనమాట. అర్థమైంది కదా! కానీ ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే టైంలో మీరు ఈ వర్క్ ఎలా ఉంటదో తెలియక అప్పటికప్పుడు అప్లై చేయటం వల్ల ఏదో ఒకటి పెట్టేద్దాం, లేకపోతే మన ఫ్రెండ్స్ పెట్టింది పెట్టేద్దాం, మనం జాబ్ వచ్చిన తర్వాత కదా అని ఆలోచించి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. మొత్తానికి జాబ్ వచ్చిన తర్వాత అయితే ఇబ్బంది పడుతున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్. మనకి గ్రూప్ డి రైల్వేలో గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ 23 జనవరి 2025 నుంచి రిలీజ్ అయింది. ఫిబ్రవరి 22 దాకా లాస్ట్ డేట్ ఉంటుంది. వీటిల్లో 14 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ 14 రకాల పోస్టులకు గాను ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనం అప్లై చేసేటప్పుడు ఈ 14 రకాల పోస్టులకి 1 by 1 మనం ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట. అంటే మనకు గుడ్ మార్క్స్ వస్తే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, దానికి ఎలిజిబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనకు వచ్చిన మార్క్స్ని బట్టి మనకు కేటగరైజ్ చేస్తారు. సో ఒక ఎగ్జామ్ 14 పోస్టులకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట. అర్థమైంది కదా! కానీ ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే టైంలో మీరు ఈ వర్క్ ఎలా ఉంటుందో తెలియక అప్పటికప్పుడు అప్లై చేయటం వల్ల ఏదో ఒకటి పెట్టేద్దాం, లేకపోతే మన ఫ్రెండ్స్ పెట్టింది పెట్టేద్దాం, మనం జాబ్ వచ్చిన తర్వాత కదా అని ఆలోచించి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. మొత్తానికి జాబ్ వచ్చిన తర్వాత అయితే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే రైల్వేలో గ్రూప్ డికి సంబంధించి అసలు ఎవరికి చాలామందికి తెలియదు. గ్రూప్ డిలోకి వచ్చినాక ఏ పోస్ట్ బాగుంటుంది అనేది కూడా తెలియదు. చాలామందికి ట్రాక్ మెయింటైనర్ అనే మాట బాగా వినుంటారు, చాలామంది వినుంటారు, దాన్ని ఫస్ట్ ఆప్షన్ పెడుతున్నారు. సో మనకైతే అది ఫస్ట్ ఆప్షన్ పెట్టడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయి అనేది, మామూలుగా మంచి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఒక రకంగా ఏ విధంగా బాగుంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మెయిన్ వచ్చేసి పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేయండి. మొత్తానికి 14 రకాల పోస్ట్ ప్రిఫరెన్స్లు ఉన్నాయి. 14 రకాలుగా మనం ఇచ్చు కదా. ఇప్పుడు చూద్దాం ఆ 14 రకాల్లో అసలు ఒక్కోదాని వర్క్ ఎలా ఉంటుంది, మనం ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ నా ఇంటెన్షన్ ప్రకారం పాయింట్స్ మ్యాన్కి ఇవ్వండి. మామూలు చాలామంది అయితే తెలియదు కాబట్టి లాస్ట్లో పెడతారు, అట్లా చేయొద్దు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వడానికి ట్రై చేయండి. వీటి వర్క్ కూడా చెప్తాను. నేను చెప్పింది కాకుండా మీకు నచ్చిన వర్క్ ఇందులో ఏదైనా ఉంటే అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి, ఓకేనా? నా నాలెడ్జ్ ప్రకారం మాత్రమే ఇది చెప్తున్నాను, ఓకేనా? పాయింట్స్ మ్యాన్, ఈ పాయింట్స్ మ్యాన్ వర్క్ ఎలా ఉంటుందంటే స్టేషన్లో స్టేషన్ మాస్టర్కి హెల్ప్ఫుల్గా ఉంటారు. ఒక ట్రైన్ వచ్చేటప్పుడు స్టేషన్ మాస్టర్ జెండాలు పట్టుకొని నించుంటారు కదా, ఆ నించున్నప్పుడు వచ్చేసి వీల్స్ చెక్ చేస్తూ ఉంటారు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనే ఉద్దేశంతో. సో ఒకవైపు ఇతను చూస్తారు, ఇంకోవైపు వేరే అతను చూస్తారు అనమాట. ఆ వేరే అతనే ఈ పాయింట్స్ మ్యాన్, ఓకేనా? ఈ పాయింట్స్ మ్యాన్ వర్క్ అది. తర్వాత బ్లాక్ వర్క్లో అయితే క్లాంప్లు వేయటం అని, కాషన్ ఆర్డర్ పేపర్ తీసుకుపోయి లోకో పైలట్ ఇవ్వటం అని, లేకపోతే స్టేషన్కి ఇరువైపులా గేట్స్ ఉంటాయి, ట్రాఫిక్ గేట్స్. ఆ ట్రాఫిక్ గేట్స్లో వర్క్ కూడా ఉంటుంది అనమాట వీళ్ళకి. సో గేట్ మ్యాన్ అవ్వాలని మీకు ఇంట్రెస్ట్ కనుకుంటే ఇది ఇవ్వచ్చు. అఫీషియల్గా ఉండాలనుకున్నా ఇది ఇవ్వచ్చు. ప్రమోషన్ ద్వారా వేరే జాబ్కి వెళ్ళాలి అనుకున్నా ఇది ఇవ్వచ్చు. సో అన్నిటికీ ఉపయోగం అనమాట ఈ పాయింట్స్ మ్యాన్. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వమని నేను చెప్తాను దాదాపు. నెక్స్ట్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అనమాట. మన సిగ్నల్ వ్యవస్థ, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ రైల్వేలో చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి 24/7 అనే వర్క్ చెప్పుకోవచ్చు అనమాట. 24/7, ఓకేనా? అంటే 24 గంటలు మనం డ్యూటీలో ఉన్నట్టే. ఏ టైంలో సిగ్నల్ ప్రాబ్లం వస్తుందో తెలియదు, ఏ టైంలో టెలిఫోన్ పోతుందో తెలియదు. కాబట్టి ఏ టైంలో ఫోన్ చేసినా నువ్వు అవైలబుల్లో ఉండాలి, ఓకేనా? నువ్వు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి పోవాలన్నా కూడా విత్ పర్మిషనే పోవాలి, ఓకేనా? సో సిగ్నల్ కన్నా టెలికాం కొంచెం ఇంకా బాగుంటుంది. సో అది వస్తే మీరు అదృష్టవంతులే. సిగ్నల్ టెలికాం అంటే 24/7 డ్యూటీ అనమాట, ఓకేనా? ఇప్పుడు ఎక్కడ ఏ టైంలో నైట్ టైంలో ఫోన్ చేసినా వెళ్ళి దాన్ని రిపేర్ చేస్తే మాత్రమే ఆ ట్రైన్ కదులుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు సిగ్నల్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు వచ్చేసి ఇంటికాడ ఉన్నారు, ఆఫీసర్లు ఫోన్ చేశారు, పలానా ఏరియాలో సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది మీరు రాండి అని. సో అలాంటి టైంలో ఎట్టకేలకు తొందరగా వెళ్ళి ఆ సిగ్నల్ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి ఆ ట్రైన్ అయితే పంపించాలి. రైల్వేలో ఏ డిపార్ట్మెంట్ అయినా ఒకటే ఇంటెన్షను, ట్రైన్ను సేఫ్టీగా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి పంపించడమే. మన నుంచి ట్రైన్ దాటిపోయిందంటే మన ఓకే, దీనివల్ల ప్రాబ్లం లేకుండా పోయిందని మనం సాటిస్ఫై అనమాట. సో నెక్స్ట్ స్టేషన్ వాళ్ళు ఓకే మా స్టేషన్ కూడా దాటింది, మేము సాటిస్ఫై, మాకు ప్రాబ్లం రాలేదు. నెక్స్ట్ స్టేషన్ వాళ్ళు అట్లా ప్రతి స్టేషన్ వాళ్ళు ఎన్ని రకాల పోస్టులు ఉన్న రైల్వేలో ట్రైన్ని సేఫ్గా పంపించడమే వాళ్ళ అంతిమ లక్ష్యం, ఓకేనా? ఓకే, అది వచ్చేసి అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ 24/7 డ్యూటీ. తర్వాత అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్. ఈ రెండు మాత్రం ఫస్ట్ పెట్టుకుంటే బెటరు. వీటన్నిటిలో మీ ఇంటెన్షన్ వర్క్ ఏ విధంగా ఉందో చెప్తాను. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ ఎలక్ట్రికల్ అన్నమాట. టీఎల్ అంటే ట్రైన్ లైట్, ఏసీ అంటే మామూలుగా ట్రైన్లో ఏసీలు ఉంటాయి కదా వాటికి సంబంధించి అనమాట. అంటే ఇది వర్క్షాప్ ఉంటాయి. అంటే ఒక ఏరియాలో
ట్రైన్ లైట్కి సంబంధించి ఏసీకి సంబంధించి మీరు సూపర్వైజ్గా చూసుకోవడం అనమాట. చెక్ చేసుకుంటూ ఉంటారు. ఒక ఏరియాలో ఉంటుంది ఈ వర్క్. ఓకే, ఇంకోటి ఉంటుంది, ఇదిగో ఇక్కడ రాసింది చూడండి, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ. ఇక్కడ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రికల్ అన్నాడు. సో ఇది కూడా దీనిలాంటి వర్క్, కాకపోతే ఇది వచ్చేసి ట్రైన్లో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రావెల్ జరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు చూసుకుంటారు అన్నమాట, ట్రాక్ లైట్కి సంబంధించి ఏసీకి సంబంధించి. సో ఈ అన్నింటిలో 14 రకాల పోస్టుల్లో కల్లా ఇతనికి కొంచెం శాలరీ ఎక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ట్రైన్లో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి వచ్చేసి ట్రావెలింగ్ అలవెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ ట్రావెలింగ్ అలవెన్స్ కూడా వాళ్ళకి ఇస్తారు. సో ఉన్న పోస్టులో కల్లా దానికి శాలరీ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. శాలరీ బేస్డ్ మీద అయితే మీరు దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. కానీ ఒక ఏరియాలో ఉండదు, డిఫరెంట్ ఏరియాస్లో ఉంటుంది. ఓకేనా? ఇది అయిపోయింది. సో అసిస్టెంట్ ఆపరేటర్కి సంబంధించి ఇది ఉండదు, ఎలక్ట్రికల్కి సంబంధించి. తర్వాత లోకో షెడ్లు, వర్క్షాప్లకు లోకో షెడ్లు కూడా ఉంటాయి అన్నమాట. ఈ లోకో షెడ్యూల్లో కూడా డీజిల్కి సంబంధించి ఎలక్ట్రికల్కి సంబంధించి డిఫరెంట్గా ఉంటాయి. వాటిల్లో కూడా ఒక ఏరియాలోనే వర్క్ ఉంటుంది. సో వాటికి ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు ఈ 2 పోస్టులు పెట్టుకోవచ్చు, అసిస్టెంట్ లోకో ఎలక్ట్రికల్, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్. ఈ 2 సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్లు పెట్టుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ టీఆర్డీ, ట్రాక్షన్కి సంబంధించి అనమాట. ఇప్పుడు ఈ పాంటోగ్రాఫ్ ఉంటుంది కదా, ట్రైన్ వెళ్తున్నప్పుడు ఇది ట్రైన్ అనుకుంటే ఇలా ఉంటుంది. ఓకేనా? 2 ఉంటాయి, ఒకటి వర్క్ కాకపోతే ఇంకోటి యూజ్ చేసుకోవడానికి ఎమర్జెన్సీ కోసం. ఇవి వచ్చేసి వైర్లు, దీన్ని ఓహెచ్ఈ వైర్లు అంటారు. ఈ ఓహెచ్ఈ వైర్ యొక్క కెపాసిటీ వచ్చేసి 25,000 వోల్ట్, అంటే 25,000 వోల్ట్లు. అంటే దాని ఉద్దేశం వచ్చేసి ట్రైన్లో ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, దాని కెపాసిటీ వచ్చేసి 110 వోల్ట్స్ ఓన్లీ, అంటే 110 వోల్ట్లు అనమాట. దానికి వచ్చేసి 25,000 వోల్ట్స్. ఎంత ప్రమాదం చూడండి. దానికి 2 మీటర్స్ డిస్టెన్స్లో అసలు వర్క్ కూడా చేయకూడదు. చాలామంది ట్రైన్ ఎక్కి జర్నీ చేయడం కూడా చేసేటప్పుడు చనిపోతున్నారు కూడా. అసలు అలాంటి అయితే అవాయిడ్ చేయండి. దీనికి సంబంధించిన అన్నమాట ఓహెచ్ఈ, ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ అంటారు. దీనికి సంబంధించి వర్క్ ఉంటుంది. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. తర్వాత అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ అంటే క్యారేజ్ అండ్ వ్యాగన్స్ అంటారు. ఇప్పుడు మనం ఒక ట్రైన్ స్టార్ట్ అవుతుందంటే దాని బాగోగులు మొత్తం చూసుకోవాలి. ఆ బాగోగులు మొత్తం అంటే ఏంది? దానికి బ్రేక్స్ బాగున్నాయా, దానికి ఎక్కడైనా లీకేజెస్ ఉన్నాయా, దానికి ఇంకేమైనా రిపేర్ ఉందా, ఇవి మొత్తం ఈ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఇంత ముందర వీడియోలో కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ పడింది, దాన్ని కొంచెం సెర్చ్ చేసుకోండి. సిఎన్డబ్ల్యూ అంటే ఒక ఏరియాలో ఒక ట్రైన్ని రిపేరింగ్ అన్నమాట. దానికి లీకేజెస్ ఉన్నా, బ్రేక్స్ బాగున్నాయా లేదా, లేకపోతే ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే సరి చేయడం, మొత్తం ఈ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. తర్వాత ఈ 4 పోస్టులు వచ్చేసి ఇంజనీరింగ్కి సంబంధించినవి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించింది అసిస్టెంట్ పీవే, ట్రాక్ మెయింటనరు. ఈ 2 దాదాపు ఒకే రకంగా ఉంటాయి. ఈ ట్రాక్ మెయింటనర్ వర్క్ చాలా హార్డ్గా ఉంటుంది. ఈ బ్రిడ్జెస్ వర్క్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది. ఇవి వచ్చేసి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమని నేను చెప్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చదువుకోను ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళే. ఇంతకుముందు రోజుల్లో అయితే ఫాదర్స్ జాబ్స్ ఉంటాయి కదా, దాన్నే సీసీ గ్రౌండ్స్ అంటారు. తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తర్వాత కూడా కొన్ని జాబ్స్ ఇస్తారనమాట. ఇలా వాటి ద్వారా వచ్చి వాళ్ళకి ఇంటికాడ వర్క్ అలవాటు ఉంటుంది కాబట్టి ఇక్కడ చేయడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. సో వాళ్ళు చేసేస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కానీ మనం చిన్నప్పటి నుంచి చదువుకొని వచ్చి ఇక్కడ ఈ వర్కులు చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం. అలా ఇబ్బంది పడతాము మనం చేయలేము అనుకున్న వాళ్ళు దాదాపు ఈ ఆప్షన్ అయితే అవాయిడ్ చేయండి. 13 కాదు 14 ఇచ్చినా ఇబ్బంది లేదు. ఓకేనా? ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది, దీన్ని అయితే అవాయిడ్ చేయమనే నేను చెప్తాను. ఓకే, ఇది కూడా అంతే. అసిస్టెంట్ ట్రాక్ మిషన్ వర్క్. ఈ ట్రాక్ మిషన్ వర్క్ వచ్చేసి ఈ రోజుల్లో ట్రైన్స్ వచ్చేసి పర్ డే మార్నింగ్ నైట్ కలిపి 150 నుంచి 180 దాకా రన్ అవుతూ ఉన్నాయి. సో ఇన్ని ట్రైన్స్ రన్ అయ్యేటప్పుడు ట్రాక్ అనేది అంత ఎఫెక్ట్గా పనిచేస్తుందా? ఇంతకు ముందు రోజుల్లో జనాభా తక్కువ, ట్రైన్స్ తక్కువ కాబట్టి మేనేజ్ జరిగిపోయేది. ఈ రోజుల్లో ట్రైన్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి, అందువల్ల మాన్యువల్గా వర్క్ ఎక్కువ చేయలేరు. అది చేసినా కూడా అంత ఇదిగా ఉండదు. అందుకని మిషన్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే చాలా వాటికి మిషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు మిషన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఆ మిషన్ వర్క్ జరిగేటప్పుడు ఆ మిషన్కి సంబంధించి రిపేరింగ్కి, దాని ఫంక్షనింగ్ జరగడానికి ఫోర్మ్యాన్ అని ఉంటారు, తర్వాత అసిస్టెంట్లు అని ఉంటారు అనమాట. ఫోర్మ్యాన్ అంటే కొంచెం ఆపరేట్ చేసేవన్నమాట, మిషన్ ఆపరేట్ చేసే వాళ్ళని ఫోర్మ్యాన్ అంటారు. వాళ్ళకి కింద నుంచి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళని అసిస్టెంట్స్ అంటారు. ఈ అసిస్టెంట్స్ వర్క్ వచ్చేసి మిషన్ మెయింటైన్ చేసుకోవడం, తర్వాత ఈ విధంగా డైరెక్షన్ ఇవ్వడం, అంటే మిషన్కి ఆఫ్ చేయమని, ఆన్ చేయమని, ఆపేయమని ఇలా డైరెక్షన్స్ ఇస్తుంటారు అనమాట కింద నుంచి. వీళ్ళని వచ్చేసి అసిస్టెంట్ వర్కర్స్ ఉంటారు.
వీళ్ళనే అసిస్టెంట్ ట్రాక్ మిషన్స్ అంటారు అనమాట. చాలా వర్క్స్ ఉన్నాయి, బీసీఎం అని, యూటీవీ అని, సిఎస్ఎం ప్యాకింగ్ మిషన్ అని. సో ఇలా డిఫరెంట్ చాలా మిషన్లు ఉన్నాయి. ఆ మిషన్లకి అసిస్టెంట్గా తీసుకుంటారు. సో వీటిలో కూడా కొంచెం కష్టం ఉంటుంది, కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే దీనికి కంటిన్యూస్గా 21 days డ్యూటీ అనమాట. 21 days డ్యూటీ తర్వాత 7 రోజులు రెస్ట్ ఇస్తారు మీకు. అంటే ఒక ఏరియాలో మాత్రం ఉండదు, ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఆ 21 days డ్యూటీ చేసిన తర్వాత 7 రోజులు రెస్ట్ తీసుకొని ఇంటికి రావచ్చు, ప్రాబ్లం ఉండదు. తర్వాత మళ్ళీ 21 days డ్యూటీ ఉంటుంది, మళ్ళీ 1 week రెస్ట్ ఇస్తారు. అవి కూడా నార్మల్గా లీవ్లు ఉంటే ఆ లీవ్లు కూడా పెట్టుకోవచ్చు. సఫిషియెంట్ స్టాఫ్ ఉంటే ఇబ్బంది ఉండదు, స్టాఫ్ లేకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ బ్రిడ్జెస్ అంటే ఏంది? ఈ అసిస్టెంట్ బ్రిడ్జెస్ వచ్చేసి కృష్ణా కెనాల్ బ్రిడ్జ్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా విజయవాడ దగ్గర కృష్ణా కెనాల్ బ్రిడ్జ్ ఉంది అనుకుందాం. చాలా పెద్ద బ్రిడ్జి, అంటే ట్రైన్స్ కూడా చాలా చిన్నగా వెళ్తాయి అక్కడ. ఎందుకంటే పర్మనెంట్ కాస్ట్నాట్ అనమాట. పర్మనెంట్ కాస్ట్నాట్ అంటే స్పీడ్ రెస్ట్రిక్షన్ మీద ట్రైన్ రావాలి అనే ఉద్దేశం. సో చాలా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఇందా చెప్పినట్టు చాలా మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉండాలి. అలా ఎక్కువగా ఉండాలి కాబట్టి పలానా బ్రిడ్జెస్కి అసిస్టెంట్లు తీసుకొని రెగ్యులర్గా దాన్ని మెయింటైన్ చేసుకుంటూనే ఉంటారు అనమాట డిపార్ట్మెంట్ మొత్తం. అసిస్టెంట్ బ్రిడ్జెస్ తీసుకున్న తర్వాత ఆ డిపార్ట్మెంట్ మొత్తం ఆ బ్రిడ్జ్లో వర్క్ మొత్తం చూసుకుంటూ ఉంటారు. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇది లాస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. మీరు ఈ 4 వచ్చేసి ఇంజనీరింగ్కి సంబంధించిందే. సో ఈ 2 వచ్చేసి ఫస్ట్ తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్. మిగతా ఆప్షన్లు వచ్చేసి మీ ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకోండి. సో దీంట్లో అయితే మాత్రం మీరు ఎల్డీసీ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఎల్డీసీఈ. సో మిగతా వాటిలో ఉంటాయి. ఇవి వచ్చేసి మ్యాక్సిమం ఒక 2 yearsకి ఒకసారి వస్తూ ఉంటాయి. వీరు వచ్చేసి పాయింట్స్ మీద బాగా ఎలిజిబుల్ అవుతారు. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అయితే స్టేషన్ మాస్టరు, గూడ్స్ గార్డు, టికెట్ కలెక్టర్, టీసీ ఇలా అవ్వచ్చు. అందుకని ఇదే ఫస్ట్ ఆప్షన్ రాశాను. ఓకే, ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే శివలత అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.